ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. సిద్దిపేట నుంచి ఒకే ఒకనిగా బయలుదేరి వందలాది సంఘాలను కూడగట్టి తన మేధో సంపదని రంగరించి యావత్ తెలంగాణ ప్రజలను కులాలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా, మతాలకు అతీతంగా సంఘటితం చేసి తెలంగాణను గాంధీ మార్గంలో సాధించడమే కాకుండా సాధించినటువంటి తెలంగాణ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో మరి పేద బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, వారి అభ్యున్నతి కోసము ఈ 10 ఏళ్ల ప్రస్థానంలో కేసీఆర్ గారు అనేక గొప్ప కార్యక్రమాలు చేశారు. 14 సంవత్సరాలు చరిత్రాత్మకమైనటువంటి ఉద్యమాన్ని నడిపి 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 2014 నుండి 2023 వరకు తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మలిచి ఈరోజు మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతిపక్షంలో బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించేందుకు సన్నద్ధమైనటువంటి జెండా తెలంగాణ ప్రజల గుండెల్లో, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల చరిత్రలో గత 24 సంవత్సరాల రాజకీయ ప్రస్థానాన్ని శాసించిన జెండా ఈ జెండాను పాతరేస్తాం, ఈ జెండా లేకుండా చేస్తాం అనేటువంటి కొందరు 3 ఇంచుల 4 ఇంచుల మనుషులు మాట్లాడుతూ ఉన్నారు. చాలా 6 ఫీట్ల వాళ్ళు, అధికారం మాదే అని విర్రవీగినటువంటి వాళ్ళు, తెలంగాణ అనడానికి వీల్లేదనేటువంటి హూంకరించినటువంటి వాళ్ళను భూస్థాపితం చేసి తన దగదలతో తెలంగాణ ప్రజల హృదయాల్లో శాశ్వతమైనటువంటి ఈ జెండాకు సల్యూట్ చేయడం అంటే, ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం అంటే తెలంగాణ జాతి మొత్తం ఒక దసరా, ఒక ఉగాది పర్వదినాన్ని జరుపుకున్నటువంటి సందర్భం లాంటిదే. కాబట్టి ఖచ్చితంగా ఈ జెండా నీడలో ఇక్కడ ఉన్నటువంటి సైన్యం గత వైభవం మళ్ళీ వచ్చేంత వరకు నాటి ఉద్యమకారులు, మాతో పనిచేస్తున్నటువంటి అనేక మంది నాయకులు, కార్యకర్తలు అందరం కూడా పునరంకితమవుతాం. ఈ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఎగిరినటువంటి ఈ జెండా పార్లమెంటులో మా సంఖ్యాబలాన్ని చాటుకునేంత వరకు ఈ 20 రోజులు సుధీర్ కుమార్ గారి కారు గుర్తు వరంగల్ పార్లమెంటు స్థానంలో ఎగిరేంత వరకు మేమందరం కూడా పునరంకితమవుతామని ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము మరి ఇదొక ప్రతిజ్ఞ. ఇక్కడ తెలంగాణ ప్రజలందరూ కూడా మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్న పార్టీకే పట్టం కట్టిండ్రు. 10 సంవత్సరాలుగా బాగా పరిపాలన చేసినటువంటి ఒక ప్రభుత్వం ఏదైతే ఉన్నది అంటే ప్రజలను కేంద్రకంగా చేసుకొని ఒక జనరంజకమైనటువంటి పాలనను దేశంలో అగ్రస్థానంలో అనేక అంశాల మీద తీసుకొని అవార్డులు తీసుకున్నటువంటి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు రావాల్సినటువంటి మౌలిక వసతులన్నీ కల్పించినటువంటి ఒక ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఆనాటి టీఆర్ఎస్, ఈనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి ఆ ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు చేసిందో ఇవాళ 3 నెలల లోపల ప్రభుత్వం ఏర్పాటైంది. కొద్ది ఓటు తేడాతోటి ఓడిపోయినంత మాత్రాన ప్రజలు మా పక్షాన లేరనేటువంటి విషయం తప్పు. వాళ్ళు అనుకునేటువంటి మిడిసిపాటు ఏదైతే ఉన్నదో, వాళ్ళు చేసేటువంటి యొక్క అవాకులు చివాకులు బీరడం ఏదైతే ఉన్నదో, తర్వాత వాళ్ళు వెకిలి చేష్టలు ఏవైతే చేస్తూ ఉన్నారో ఆ వెకిలి చేష్టలకు సరైన రీతి లోపల ఈ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.